అందువల్ల వైఎస్ఆర్ కడప జిల్లా అంటే సమ్మగా ఉంది, సునకానందం అనుభవించమనండి, మనకేం అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆనందం కొద్దీ అనుభవించమండి. ఇవాళ ఆనందం అనుభవిస్తాడు, మన 4 సంవత్సరాల తర్వాత ఆయనే బాధపడతాడు. దొంగచాటుకి వెళ్ళి సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏముంది? నాకు అర్థం కాలేదు. ఆయనే అన్నాడు, ఎవరు స్పీకర్ గారు, ఆయన పేరేంటి, చింతకాయలు అయ్యన్న పాత్రుడు గారు, ప్రతిపక్షం దొంగ సంతకాలు పెడుతుందని. మరి ప్రతిపక్షం అది ఈమను, దొంగ ప్రతిపక్షం అన్నాడు ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నాడుగా, ప్రతిపక్షం అన్నాడు. ప్రతిపక్షం అది ఈమను ఏదో మాట్లాడుతుంటే ఆయనకి అదిగా స్వామి, అసలు ఆ చింతకాయలు అయ్యన్న పాత్రుడైనా ఆయన స్పీకరే కానీ నోటికి అద్దు ఉందా? ఏం మాట్లాడతారో తెలుసా నీకు? ఇంతకుముందు ఏం మాట్లాడాడు చూశారా? అలా బ్రహ్మాండంగా మాట్లాడాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టొచ్చు అనేటువంటి ఉద్దేశంతో, అయ్యా మాకు తిడుదులు, మమ్మల్ని పిలవండి, మేము వస్తాము, మాకు స్పెషల్, మాకు ప్రత్యేక ఇది ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంట ఆయన. ఇవ్వకుండా మీరు రండి మేము తిడతాం అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీరు చూశారుగా, అచ్చెన్నాయుడు గారు అన్నారు, నేను ఇక్కడే ఉండాలి, ఇలాగే మీరు అక్కడే కూర్చోవాలి, ఆయన రావాలి. ఇదే శాసనసభలో. ఆయన పక్కన త్రిపుల్ గారు అక్కడ కూర్చోవాలంట, ఈయన ఇక్కడ ఉండాలంట. ఇద్దరు పర్సనాలిటీస్ పెద్దవి కదా, ఆయన రావాలంటే కుమ్ముతారా? వస్తే పిచ్చి మాటలు మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. శాసనసభని దుర్వినియోగం చేసి ఒకరికొకరు డబ్బాలు కొట్టుకోవటం, ఒకరికొకరు గ్యాస్ కొట్టుకోసం, ఒకరికొకరు డబ్బా, పరస్పర డబ్బా, సొంత డబ్బా, ఇతర డబ్బా, ఈ డబ్బాలు కొట్టుకునే కార్యక్రమంలోనే శాసనసభ అంతా నడిచింది. కేవలం ఒక కులానికి పరిమితం చేస్తానంటే అది సరైంది కాదు. రామారావు గారు 1980 దశకంలో పార్టీ పెట్టినప్పుడు అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇన్ని పార్టీలు లేవు, అప్పుడు ఒక కాంగ్రెసే ఉండేది. కానీ ఇప్పుడు ఇంత డబ్బు లేదు, అప్పుడు ఇంత క్రిమినాలిటీ లేదు పాలిటిక్స్లో, ఇంత పగ ప్రతీకారాలు కూడా లేవు పాలిటిక్స్లో. వాళ్ళు వచ్చిన కాలం వేరు, వాళ్ళు ఉన్న పరిస్థితులు వేరు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి పాపులారిటీ ఉన్నంత మాత్రాన అతను అర్జెంటుగా గొప్పన రాత్రి అధికారం వచ్చేస్తే అనేది ఒక కలది. అది రామారావు గారికి జరిగిందేమో కానీ నాకు జరుగుద్దని నేను ఎప్పుడో కల్లో కూడా ఆశించలేదు. కష్టపడి ఇటుక పేర్చి కట్టడం, ఉన్నతమైన కట్టడం కడతాం. అందుకు సిద్ధపడి వచ్చాను, అందుకు 25 సంవత్సరాలు నేను మాట్లాడతాను. పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు నాకు తెలిసి కష్టాలన్నీ, ఇవన్నీ ఊహించకుండా నేనేం రాలా. అలాగే తెలుగుదేశం నాయకుల్ని ముఖ్యమంత్రులు చేయడానికి జనసేన లేదు, అది కూడా మీరు ఇంకోసారి చెప్పండి బలంగా. తెలుగుదేశం మనకి ఎంత బలం ఉంది మనం ఫస్ట్ బేరీ చేసుకోవాలి. చాలామంది మన నాయకులకి, ఎమ్మెల్యేలుగా అవుదాం అనుకున్న నాయకులు చాలామందికి నేను రోడ్డు మీదకి రాగానే జనం నన్ను చూసి ప్రేమిస్తారు, ఆరాధిస్తారు. అంత శక్తిని, అంత ప్రజాశక్తిని మీరు ఓట్ల కింద మార్చుకోవాలి అంటే మీరు నా అంత బలంగా ఆ ఏరియాలో తిరగగలగాలి. నాయకుడు అనేవాడు గుడ్డిగా ముండిగా నిలబడటం ఒక పద్ధతి, మెత్తగా ఉండటం కూడా చాలా అవసరం. దానికి రెండో సైడ్, ఒక నాణ్యానికి రెండో సైడ్ చాలా మెత్తగా ఉండటం. నాయకుడు అవసరమైనప్పుడు తగ్గటం, ఇంకోసారి అవసరం అయినప్పుడు తిరగబడటం, బెబ్బులిలా తిరగబడాలి రాజకీయం. ప్రతిసారి ఎందుకు వస్తుంది, నేను ముఖ్యమంత్రి ఎందుకు నువ్వు చెప్పుకో అని బాధపడతా ఉంటే, ఎంఐఎం లాగా కనీసం 7 స్థానాల్లో కూడా గెలిపించలేదే.